అంటే మోక్షము, ముక్తి ఇవన్నీ ఇట్లాంటివి చెప్తుంటారు కదా గురుగారు. అయ్యా అవును. అసలు ఇవనేవి నిజంగానే ఉంటాయా? లేకపోతే ఊరికే అదొక భ్రమలా కల్పించుకొని మానవుడు దానికోసం పరితపిస్తూ జీవితం అంతా వేస్ట్ చేస్తున్నాడా? అదే ఇప్పుడు ఎవరికి ఎవరికి ఏది అవసరం వారికి అది హ్మ్. ఆ క్షణంలో అదే స్ఫురింపజేస్తుందని. మీరు నేను స్ఫురింపజేయక్కర్లేదు. హ్మ్. హ్మ్. అదే స్ఫురింపజేస్తుంది. హ్మ్. అది మాత్రమే అడగగలుగుతాడు. హ్మ్. ఇప్పుడు ఎవరు ప్రశ్నిస్తున్నారు, హ్మ్. ఎవరు సమాధానం చెప్తున్నారు? హ్మ్. ఆ ప్రశ్నించేది ఎవరు? సమాధానం చెప్పేది ఎవరు? హ్మ్. ఎవరు ప్రశ్నిస్తున్నారో, ఏ వస్తువు అయితే ప్రశ్నిస్తుందో హ్మ్. అక్కడ సమాధానంగా కూడా ఇక్కడ అదే ఉంది. హ్మ్. అక్కడ సత్యం గారికి సంబంధం లేదు. ఇక్కడ దీనికి సంబంధం లేదు. హ్మ్. ఈ సర్వ సృష్టి కూడా అలాగే ఉంది. హ్మ్. మనం ఏమనుకుంటున్నామంటే నేను ప్రశ్న అడిగాను, వారు సమాధానం చెప్పారనుకుంటున్నారు. ఇదేమనుకుంటుందంటే అది ప్రశ్నించింది, ఇది సమాధానం చెప్పింది అనుకుంటున్నాం. హ్మ్. కానీ ఆ ప్రశ్నించింది, సమాధానం చెప్పింది అదే. హ్మ్. విన్నది అదే, హ్మ్. కన్నది అదే, మాట్లాడుతున్నది అదే హ్మ్. అనే స్పృహలో ఉంటే హ్మ్. ఏ గందరగోళం లేదు. అంటే పాల్ బ్లంటన్ గారు అయ్యా భగవాన్ దగ్గరికొచ్చి అయ్యా వారి గురించి ప్రపంచానికి తెలియజేసేంత వరకు గూడా అయ్యా ఎవరికీ తెలియలేదు అంటుంటారు. అసలు ఇది అయ్యా నిజమేనండి? లేదండి. హ్మ్. పాల్ బ్రింటన్ గారు వచ్చిన తర్వాత ప్రచారం ఎక్కువైందన్నమాట వాస్తవం. హ్మ్. పాల్ బ్రింటన్ హ్మ్. కాంచీపురం వెళ్ళటం, హ్మ్. పరమాచార్యులను దర్శించడం, హ్మ్. పరమాచార్యులు ఆ మౌన స్వామి దగ్గరికి వెళ్ళమని ఇక్కడ హ్మ్. పంపించటం, హ్మ్. ఇక్కడ రావడం, భగవాన్ మొట్టమొదటి చూపులోనే హ్మ్. ఆయనకి అనుగ్రహం అందించటం, అనుగ్రహం దొరకటం ఇవన్నీ జరిగినాయి. అక్కడి నుంచి భగవాన్ గురించి ప్రచారం ఆయన ఆయన పుస్తకాల్లో ఆయన మొత్తం చాలా అప్పటికే రచనలు ఉన్నాయి. హ్మ్. అందులో పాటు ఇవి కూడా చేర్చి మొత్తం భగవాన్ ఎక్కువ స్ప్రెడ్ చేశారు. హ్మ్. ఆయన విదేశస్తుడు కాబట్టి పాల్ బ్రింటను హ్మ్. అంటే అన్ని దేశాలకు ఎక్కువ వ్యాప్తి చెందింది. హ్మ్. ఆ విధంగా ఆయన కూడా దీనికి ఎన్నో విధాలుగా హ్మ్. కృషి చేశారు. హ్మ్. అది ఒప్పుకోవాలండి. హ్మ్. కానీ అసలు భగవాను హ్మ్. అదే ఏ అరుణాచలేశ్వరుడి యొక్క సంకల్పంతో ఆ స్వరూపాన్ని తెచ్చుకుందో హ్మ్. అది ఆనాడు పాల్ బ్రింటన్ అనుకుందాం. హ్మ్. ఈ మధ్య కాలంలో హ్మ్. ఇన్ని వేల లక్షల మంది నిత్యం అరుణాచలం వెళ్ళిపోతున్నారంటే హ్మ్. చాగంటి కోటేశ్వరరావు గారు హ్మ్. బయటకు ఎక్కువగా కనిపించేటువంటి మహనీయుల్లో కనిపిస్తారు. ఎందుకు టీవీ ప్రచారంలో అరుణాచలం గురించి ఆయన చెప్పిన మాటల వల్ల హ్మ్. చాలామంది స్ప్రెడ్ అయ్యారండి. హ్మ్. ఎన్నో కొన్ని వేల మంది, లక్షల మంది కూడా నాతో చెప్పారు. హ్మ్. అరుణాచలం ఎందుకు వచ్చామని చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన తర్వాత తెలిసిందండి నేను. హ్మ్. సంతోషం అండి. హ్మ్. అయితే ఇక్కడ మర్మం ఏంటంటే హ్మ్. ఆ అరుణాచలేశ్వరుడే హ్మ్. ఎవరిని ఆకర్షించి తన దగ్గర తెచ్చుకోవాలో, హ్మ్. తన దగ్గర పెట్టుకోవాలో, తన దగ్గర ఉంచుకోవాలో హ్మ్. ఆ క్లారిటీ ఉంది కాబట్టి హ్మ్. ఆ అరుణాచలేశ్వరుడే తన సద్దోస్తుని, తన రూపాన్ని, తన స్వరూపాన్ని, తన సొత్తుని తాను తెచ్చుకున్నాడు. హ్మ్. అంటే ద్వైతము, అద్వైతము, ఇష్టాద్వైతం ఇలా 3 రకాలు ఏవో చెప్తుంటారండి నాకు. అయ్యా అంటే భగవానుది దేనిలోకొస్తుందండి? అద్వైతంలోకొస్తుందా? ద్వైతంలోకొస్తుందా? అద్వైతంలోకొస్తుంది అంటే ద్వైతంగా మరి వారొచ్చి చెప్పేత్తానే ఉన్నారు మనకి అయ్యా ఎన్నో విషయాల్లో. అయ్యా దాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలండి? భగవాన్ది సమన్వయం అండి. హ్మ్. భగవాన్ది హ్మ్. సమన్వయం అండి. హ్మ్. ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము హ్మ్. 3 ఆయన. హ్మ్. ఆయన దేనిని కాదు అని అనలేదండి. హ్మ్. ప్రతి దానిని ఆయన గౌరవించారు. ఎవరు ఏ మార్గంలో వెళుతున్నా హ్మ్. వారు తరించడం కావాలి. హ్మ్. ఈ మార్గం అయ్యిష్ట మార్గం. హ్మ్. ఈ మార్గంలోనే వెళ్ళండి. ఇలా అయితేనే తరిస్తారని ఆయన ఎప్పుడూ సంబోధించలేదు. హ్మ్. ఎవరు ఏ మార్గంలో వెళ్ళినా సంతోషం. హ్మ్. ఆయన ఆనందంగా దాన్ని అంగీకరించారు తప్పించి, హ్మ్. నువ్వు రాంగ్ మార్గంలో వెళ్తున్నావు, ఇది కరెక్ట్ కాదని ఎప్పుడు అనలేదండి. హ్మ్. అంటే ఏదైనా గుణరహితంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారంటే మనకు అనిపిస్తుందండి. హ్మ్. ఒక సాధువు వచ్చి భిక్ష తీసుకుందామని రమణాశ్రమంలో లోపల గేటు దగ్గరికి వచ్చి గేటు దాటి లోపలికి వెళ్ళబోతూ ఉంటే హ్మ్. వాళ్ళు ఇప్పుడు కాదు కాసేపు ఆగమని బయటికి పంపించేశారు. హ్మ్. కాసేపు టైం అయింది. భగవాన్‌కి ముందు ప్రసాదం పెడదామని భగవాన్ ఏరి, భగవాన్ ఏరి, భగవాన్ ఏరి అన్నారు. హ్మ్. ఎవరైతే వెళ్ళిపోమని బయటికి పంపించారో హ్మ్. వారి దగ్గరికెళ్ళి కూర్చున్నారు భగవాన్. హ్మ్. అంతా నెతికిన ఆశ్రమంలో లోపలంతా నెతికిన భగవాన్ కనిపించలేదు. హ్మ్. బయట వాడు ఎవడైతే బయటికి పంపించి వేయబడ్డాడో హ్మ్. వాడు పక్కన భగవాన్ కూర్చున్నారు. హ్మ్.
భగవాన్ ఇదేంటి మీరు ఇక్కడ కూర్చున్నారంటే మీరే చెప్పారు కదా ఇక్కడ టైం అవ్వలేదు బయట ఉండమని అంటే బయట ఉన్నాను అన్న. ఆయన మరి ఏ స్థితికి సంబంధించిన వాడు, ఏ సిద్ధాంతానికి సంబంధించిన వాడు, ఏ మతానికి సంబంధించిన వాడు, అది ఎలా తీసుకుందామంటే ఆయన సమన్వయమే భగవాన్ స్వరూపం అండి. అంటే అన్నింటికి అతీతంగా ఉన్నప్పటికీ అన్నీ తానే ఉన్నాడు కాబట్టి ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదండి. అప్పట్లో గురువులను కానీ అయ్యా అట్లాంటి యోగులను కానీ దర్శించినప్పుడు అయ్యా మామూలు నాలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు అందరూ కూడా అయ్యా భగవాన్ ఎంతో మంది దగ్గరికి వెళ్తాను, వాళ్ళు ఎన్నో మహిమలు చూపిస్తుంటారు కదా, మీరు కూడా అలాంటి మహిమలు చూపించండి అని ఎవరు అడగలేదని భగవాన్. భగవాన్ కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. అది ఎన్నో చూపిస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు. మీరు కూడా ప్రచారం చేయొచ్చు కదా, లేకపోతే మీరు కూడా ప్రవచనాలు చెప్పొచ్చు కదా, మీరు కూడా మాతో పాటు రండి, తిరగొచ్చు రండి అని చెప్పేసి విదేశాలు కానీ, విదేశాలు కాకపోతే పోనీ తీర్థయాత్రలు కానీ, లేకపోతే ప్రచారం కానీ మీరు కూడా ప్రవచనాల రూపంలో చెప్పొచ్చు కదా అని. భగవాను అంటే నేను బోధించట్లేదని నీకు ఎవరు చెప్పారన్నారు. నేను బోధిస్తున్నాను, నేను బోధించట్లేదని నీకు ఎవరు చెప్పారన్నారు. అంటే మీరు ఎప్పుడు బయటికి రాలేదు, బోధించట్లేదు కదా అంటే అతి బలీయమైనటువంటి బోధ మౌనం అన్నారు. ఇది మాట వెండి, మౌనం బంగారం. ఇది బోధించట్లేదు అనుకోవద్దు. దీని ద్వారా ఏ బోధ జరగాలో ఆ బోధ జరుగుతుంది. ఏది అందాలో సృష్టి కదా అందుతుంది. ఇక్కడే ఉన్నాడు కదా, వీడు ఎక్కడికే వెళ్ళట్లేదు కదా అని అనుకుంటుంది. అది వెళ్ళడానికి నాకు చోటు ఎక్కడ ఉంది అన్నారు భగవాన్. క్యాప్ లేదు కదా, ఖాళీ లేదు. అంటే ఈ మాటలు విన్నప్పుడు ఒకప్పుడు జీసస్ కూడా ఇదే మాటలు చెప్పారు. జీసస్ కూడా అదే మాటలు సంబోధించారు. స్వామి మీరు నన్ను తీసుకెళ్ళిపోండి, మీకు కూడా ఉంటానన్నాడు భక్తుడు. అప్పుడు జీసస్ ఏమన్నారంటే, నాయన నక్కలకి బొర్రెలు ఉన్నాయి, ఆకాశంలో ఎగిరే పక్షులకి గూళ్ళు ఉన్నాయి, సేవలకి పుట్టలు ఉన్నాయి, దైవ కుమారునైనా నాకు తల దాచుకోవడానికి చోటు లేదు అన్నాడు. అవును మీకే చోటు లేదన్నారు, అది నిజమే. ఆ మాట వాస్తవమే, అవాస్తవం కాదు, లేదు అంచేత మేమే వెళ్ళిపోతానండి, మీకే చోట్లేదు, ఇంకా మాకేమి ఇస్తారని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే జీసస్ నవ్వుకున్నారు. ఎందుకు స్వామి అలా నవ్వుకున్నారంటే, స్వామి ఆ చోటు లేని, ఏదైతే చోటు లేదంటున్నారో మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి పెడతారని వచ్చాను స్వామి అంటే వాడు తరిందుడు. వాడు చోటు లేదని వెళ్ళిపోయాడు. అందుకు నవ్వు వచ్చింది అన్నారు. చూసారండి, అంటే అవగాహన అయిందా? ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు గురువు, తీసుకొని అంత అర్హత రాలే. అంటే నోటికి అడుగుతున్నాడు, నాకు ఏమొద్దు మీరే కావాలని పైకి. అది నిజమే కాదండి, చిన్న చిన్న ఊరికే ఒక మాట అందించారు, దాన్ని అందుకునే స్థితి లేదు వాడికి. అవును మీకే చోట్లేదు, ఇంకా నాకేమిస్తారని వెళ్ళిపోయాడు. మరి ఆడి చోటు ఎక్కడ ఉందండి?